6 నెలలుగా ప్రచారం. ఏడాది క్రితం నుంచి ఓటర్ల నమోదుపై ఫోకస్. ఎట్టకేలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయిపోయింది. రిజల్ట్ మాత్రమే మిగిలింది. మరికొన్ని గంటల్లోనే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కానున్నాయి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పట్టభద్రుల సీటు ఫలితం మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థుల గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. సర్వేల అంచనాలు కూడా హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ఉత్కంఠ రేపుతోన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, మధ్యలో బీఎస్పీ. ట్రయాంగిల్ ఫైట్ లో బయటపడేది ఎవరు? బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయి. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు రిజల్ట్ ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ పడ్డారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా 2 క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతూ ఉండడం, చివరి 3-4 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పనిచేయడం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరును అన్ని పార్టీలు సవాల్గా తీసుకోగా ఈ 3 అభ్యర్థుల మధ్య ప్రధానంగా ఎన్నికల పోరు జరిగింది. ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో బీజేపీ క్యాంపెయిన్ చేసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఒంటరిగా ఎన్నికల్లో పోరాటం చేయగా పోలింగ్ కు 3-4 రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ పరోక్షంగా సపోర్ట్ చేసింది. పోలింగ్ సరళిపై 3 అభ్యర్థులు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. పోలైన ఓట్లలో తమకు వచ్చే ఓట్ల అంచనాలు వేసుకుంటూ ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత, హిందూ ప్రభావం, నిరుద్యోగులు, ఉద్యోగులు అండగా నిలబడతారని బీజేపీ భావిస్తోంది. కానీ కమలం పార్టీని పోలింగ్ సరళి కలవరపెడుతోందట. బీజేపీ విజయానికి ఏనుగు ఎదురెళ్లిందని పోలింగ్ సరళితో తేలిపోయిందట. పోల్ మేనేజ్మెంట్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు బీజేపీ కంటే ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గు చూపారనే అంచనా వేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కమలం పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్పీ మధ్య పోటీ అన్నట్లుగా ఓటింగ్ ప్యాటర్న్ కనిపించిందట. సర్కారు వ్యతిరేక ఓట్లు భారీగా చీలినప్పటికీ ఆ ఓట్లు బీజేపీ కంటే బీఎస్పీకి లాభం చేశాయని అంటున్నారు. కేవలం సర్కారు వ్యతిరేక ఓటే కాదు, బీసీ వర్గాల ఓటర్లు కూడా ప్రసన్న హరికృష్ణకు పోలరైజ్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కరీంనగర్ వాసి కావడం గెలుపును ప్రభావితం చేసేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓట్లు ఉండడంతో ఆయనకు బానే ఓట్లు పోలై ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందరికంటే ముందే టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా నరేందర్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టి 1,00,000కు పైగా ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన వారు, వారి పేరెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. సామాజిక వర్గం సపోర్టుతో వచ్చిన ఓట్లతో విజయం సాధిస్తాను అనే ధీమాలో నరేందర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పుంజుకోవడానికి సీఎం రేవంత్ పర్యటన గేమ్ చేంజర్ గా మారింది అంటున్నారు హస్తం పార్టీ నేతలు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో రేవంత్ చేసిన ప్రచారంతో సమీకరణాలు మారిపోయాయంటున్నారు. సర్కారు వ్యతిరేక ఓటు చీలినా పాజిటివ్ ఓటుతో గట్టెక్కుతామని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులతో పాటు మరో 53 మంది అభ్యర్థులు చీల్చే ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో 59% పోలింగ్ అయితే ఈసారి 70.42% ఓటింగ్ జరిగింది. పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి షాక్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.